నా హస్తినాపుర రాజ్యసభనే తలదన్నే జనసందోహి సభ కలిగించుతున్నది. వాళ్ళ ఏమీ ప్రజల క్రమశిక్షణ, ఏమీ ప్రజల ఐకమత్యము చూడ చూడ నా రాజ్యసభనే మరిపించుతున్నది. అవురా అవురవురా, ఇంతగా నా మనసును రంజింపజేసిన ఈ పురమ పేరేమి? ఈ పట్టణ పేరేమి? ఇది కళింగ రాజ్యమా లేక కాశీ రాజ్యమా? కాదు, కానే కాదు. ఇది నిక్కమ్మగా త్రిలింగ రాష్ట్రము. తెలిసినది, బాగా తెలిసినది. ఈ పురము ప్రసిద్ధి చెందిన అమరావతి. బాపురే, ఏమి పురం సౌందర్యము, ఏమి ఈ పట్టణ కౌశల్యము, ఏమి ఈ పట్టణ పనితనము. చూసి చూసి నా మనసు ఉప్పొంగిపోతున్నది. బళా, ఏమి పట్టణ నిర్మాణము, ఏమి ఈ వీధుల కళారూపము. అవురవురా, నా మనసు సరించుతున్నది. ఇంతగా నా మనసును పులకరింపచేసిన ఈ పురమునకు అధిపతి ఎవరు? షహబాష్, తెలిసినది, నాకు బాగా తెలిసినది. ఈ పట్టణ నిర్మాతలు శ్రీ నారావారు మరియు శ్రీ కొనిదెల వారు నిర్మింపజేసినారట కదా. సంతోషం, చాలా సంతోషం. ఇంతగా నాడెందన్నా రంజింపజేసిన ఈ పట్టణం నిర్మింపజేసిన అధినాయకులకు నా అభివందనములు. అహో, నా సభలో భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచారులు మించిన మేధావులు ఈ సభయందు కూడా గలరే. వందనములు, వారికి మహావందనములు. అందుకే ఈ పట్టణము ప్రపంచములో నెంబర్ 1గా పేరుగాంచినది. చాలు, ఇక చాలు. నా హస్తినాపుర రాజు తరపున ఇక్కడ ప్రజలందరికీ ఇదే నా జేజేలు.